ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రేమించి పిచ్చి దానిలా మీ వెనకాల తిరుగుతుంది కదా అని మీరేం చెప్తే నేను అది చేస్తాను అనుకున్నారా? రామలక్ష్మి నువ్వే మాట్లాడకండి సార్. ఇప్పటి వరకు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీకోసం నేను చచ్చేంత ప్రేమ ఉంది. మీరు మాత్రం మనం లేచిపోదాం వచ్చేమన్నారంటే ఆ మాట మాత్రం తట్టుకోలేకపోతున్నాను. నేను లేచిపోదామని అదే ఆ మాట మీరు ఎలా అంటారు? మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించాను కదా అని ఏం చెప్పినా గుడ్డిగా చేస్తాను అనుకున్నారా? ఎవరు అనుకున్నారు మీరు నన్ను? ఈ ఊరికి ఊరే దేవుళ్ళ పూజించే రఘురామ్ గారి అమ్మాయిని. నేను అలా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మీతో వచ్చేస్తానని మీరు ఎలా అనుకుంటారు సార్? అయినా మీరు ఏ ధైర్యంతో నన్ను అలా రమ్మంటారు? రామలక్ష్మి నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సార్. మీరు అందరిలాంటి మగాడే. మీ మంచితనం మీ మాటలు అన్నీ అబద్ధం. ఆడపిల్ల మీద నింద పడకూడదని మీరు మా వాళ్ళ చేతుల్లో తన్నులు తిన్నా నా గురించి చెప్పలేదన్నా ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఏ రోజుకైనా మా అమ్మ నన్నుల్ని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను. కానీ మీరిలా ఎవ్వరికి చెప్పకుండా చాటుగా వెళ్ళిపోదామంటారా? అలాంటి పని చేస్తే నా కుటుంబం ఏమైపోవాలనుకున్నారు? నలుగురిలో మా నాన్న తలెత్తుకుని ఎలా తిరుగుతారనుకున్నారు? రఘురామ్ గారి కూతురు అలాంటి తప్పు చేస్తుందని మీరెలా అనుకున్నారు సార్? చెప్పండి సార్. ముందు నేను చెప్పేది వింటావా? ఏంటి సార్ మీరు చెప్పేది నేను ఇంకా వినాలి? మీరెంత మంచివారు, సభ్యత సంస్కారం కలవారు అనుకుంటే మీరెంత నీచంగా ఆలోచిస్తారా? అసలు ఆ లెటర్లో నేను అలా రాయలేదు రామలక్ష్మి. మీరు రాయకపోతే ఇంకెవరు రాస్తారు సార్? లెటర్ ఇచ్చింది మీరే కదా? కవర్లో అక్షరాలు మారిపోయాయా? ఇంకా నా ముందు నటించకండి సార్. నిప్పు లాంటిది సార్ నా కుటుంబం. అలాంటి కుటుంబం మీద ఇలాంటి మచ్చ తీసుకురావాలని చూశారంటే మీరు అందరిలాంటి వారే. ఆడపిల్లలతో మాట్లాడి మోసం చేసి అవసరాలు తీర్చుకుని వదిలేసేవారే. మీరు కూడా ఒక తిరుగుబోతే అన్నమాట. అసలు నీ మీద ప్రేమే లేనప్పుడు లేచిపోతాం రమ్మని నిన్నెలా పిలుస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.